హాయ్ హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో కమింగ్ టు వీడియో, ఈ వీడియో వచ్చేసి డే 3 ఇన్ కాశీ. అంటే మేము కాశీ నుండి అయోధ్యకి వెళ్ళామన్నమాట. అంటే కాశీ నుండి అయోధ్య ఐ థింక్ 200 to 250 కిలోమీటర్స్ అవుతుంది అనుకుంటా, ఐ గెస్. సో లాస్ట్ వీడియోలో నేను మెన్షన్ చేసినట్టు జోషి ట్రావెల్స్ వాళ్ళ త్రూవే మేము కార్ బుక్ చేసుకున్నాము. సో వాళ్ళు డ్రైవర్ని మార్నింగ్ 5:30కి పంపించారనమాట. మేము ఆల్మోస్ట్ 6 o'clockకి స్టార్ట్ అయిపోయాం మా హోటల్ నుండి. సో అలా మా ట్రిప్ టు అయోధ్య స్టార్ట్ అయిందనమాట. పొద్దున్నే సూర్యుడు ఎంత వైబ్రెంట్గా అనిపిస్తారు కదా. ఎర్లీ మార్నింగ్ వైబ్సే బాగుంటాయి. ఎర్లీ మార్నింగ్ మనం లాంగ్ ట్రిప్స్ వెళ్తుంటే కూడా చాలా బాగుంటుంది కదా వైబ్. సో అలా మేము ఎంజాయ్ చేస్తూ మా ట్రిప్ స్టార్ట్ అయింది. సో మధ్యలో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామనేసి ఐ థింక్ అరౌండ్ 8:30కి అలా ఈ డాబా దగ్గర ఆగామన్నమాట హైవేలో. నార్త్లో మేము టేస్ట్ చేసిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్ ఇదనే నేను చెప్పాలి. బికాజ్ ఇక్కడ ఫుడ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. పన్నీర్ పకోడా అండ్ బ్రెడ్ బజ్జీ, చాయ్ అయితే ఇంకా నేను చెప్పక్కర్లేదు. చాయ్ అండ్ బటర్ బ్రెడ్ అనుకుంటా, నాకు తెలియదు, మస్కా బన్. ఓకే, సో ఎర్లీ మార్నింగ్ మస్కా బన్ విత్ చాయ్ అబ్సెస్డ్ అయిపోయినా నేనైతే. నేను కాశీ నుంచి వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ 2 months అవుతున్నా కూడా అప్పుడప్పుడు చాయ్ పెట్టేసుకొని బటర్తో బన్ ఫ్రై చేసుకొని తింటున్నా. కానీ ఆ టేస్ట్ అయితే రావట్లేదు అనుకోండి. బట్ ఈ చాయ్ అండ్ బన్ అయితే నాకు పిచ్చిగా నచ్చేసింది. ఇది బెస్ట్ ఫుడ్ నేను టేస్ట్ చేసింది మొత్తం కాశీ అండ్ అయోధ్య ట్రిప్లో. ఇదే నా బెస్ట్ ఫుడ్ అని చెప్పాలి. సో అలా అక్కడ మేము బ్రేక్ఫాస్ట్ చేసుకొని మళ్ళీ అయోధ్యకి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఐ థింక్ అరౌండ్ 12 o'clockకి అలా మేము రీచ్ అయిపోయాం. ఐ థింక్ ఆల్మోస్ట్ 6 hours పట్టింది మాకు ట్రావెల్కి. అంటే మేము ప్రశాంతంగా మెల్లిగానే వెళ్ళాం. డ్రైవర్ కూడా చాలా ప్రశాంతంగా తీసుకెళ్లారు. సో కమింగ్ టు డ్రైవర్ అండ్ కార్ డీటెయిల్స్, మీకు కావాలి అంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. జోషి ట్రావెల్స్ వాళ్ళ త్రూ మేము కార్ బుక్ చేసుకున్నాం. అండ్ ఆల్సో ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్లీజ్ డూ సపోర్ట్ మై ఛానల్. అండ్ ఆల్సో అయోధ్య అసలు లిటరలీ నాకు కన్నీళ్ళు ఆగలేదు నేను ఆ రాముని చూస్తే. ఎంత బాగుంది అంటే అయోధ్య చెప్పలేను. అఫ్కోర్స్ డివోటీస్ అది అంతే, దేవుడి పైన భక్తి, అవుట్ ఆఫ్ భక్తి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ నేను బాలరాముని కళ్ళలో నీళ్ళు తీసుకొని బయటకు వచ్చేసాను అనమాట. అంత బాగా అనిపించింది. అంటే నేను దేవుడిని చూసి నేను ఎప్పుడైనా కూడా ఏం మొక్కలేకపోతా ఆనందంతో. బయటకు వచ్చినాక అనుకుంటారే నేను ఏం మొక్కలేదేంటి దేవుడికి అనేసి. సో అట్లా అయిందనమాట. సో ఇక్కడ మీరు వాల్స్ పైన చూస్తుంటే రామాయణం ఎలా జరిగింది, అసలు ఎందుకు జరిగింది, కాన్సెప్ట్ మొత్తం వాల్స్ పైన రిఫ్లెక్షన్ అనేది చూపిస్తున్నారనమాట. స్టోరీ అనేది నాకు చాలా బాగా అనిపించింది. తెలియని వాళ్ళకు కూడా అక్కడ చూస్తూ ఉంటే అర్థమైపోతుంటుంది అనమాట. అంత క్లియర్ కట్ ఇచ్చినారు, అది చాలా బాగా అనిపించింది. సో అండ్ ఆల్సో పాయింట్ టు యాడ్, మేము ఇక్కడ కార్ అనేది ఒక పర్టికులర్ ప్లేస్లోనే ఆపేస్తారు. అక్కడ నుంచి మనం ఆటో తీసుకోవాలి. ఆటో ఇన్ ద సెన్స్ టుక్. సో టుక్ వాళ్ళు కూడా ఒక ప్యాకేజ్ మాట్లాడుకుంటారు. అదేంటంటే అయోధ్యలో ఉన్న టెంపుల్స్ అండ్ అక్కడ ఉన్న మ్యూజియంస్ అట్లాంటివన్నీ వాళ్ళే తిప్పుతారనమాట. తిప్పి అండ్ ఆల్సో ఈవినింగ్ 5 o'clock అట్లా, అంటే ఒక 5 hours అట్లా మనతోనే ఉండి అన్నీ చూపించి మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు మనం ఎక్కడైతే కార్ దిగామో అక్కడే మనల్ని డ్రాప్ చేసేస్తారనమాట. అది కూడా ఒక ప్యాకేజ్ లాగే ఉంటుంది. ఇక్కడ ఆర్చ్ చూసారా, అంటే శ్రీరాముడిది సూర్యవంశం అని అంటారు కదా, ఆ సింబాలిక్గా ఇక్కడ ఆర్చ్ పెట్టారు. ఇది చాలా బాగా అనిపించింది నాకు. ఎక్కడ చూసినా మాన్యుమెంట్స్, ఎక్కడ చూసినా ఐడల్స్ చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా అనిపించింది.
ఎంత డెవలప్డ్ ఉంది. అండ్ ఆల్సో సెక్యూరిటీ గురించి చెప్పాలి. ఎంత హై సెక్యూరిటీ అంటే టైట్ సెక్యూరిటీ, ఆల్మోస్ట్ ఒక 3-4 చెక్స్ అవుతున్నాయి. అంటే నాట్ ఈవెన్ లిప్ బామ్ కూడా మనకి అలో చేయరు దర్శనంకి. అంటే బ్యాగ్లో సింపుల్గా ఏదైనా లిక్విడ్స్ కానీ పర్ఫ్యూమ్స్, ఏది చిన్న లిప్ బామ్ కూడా మనకి అలో చేయట్లేదు లోపలికి. బికాస్ చెప్పలేము, హై రిస్క్ ఏరియా కదా కొద్దిగా, అందుకనేసి ఏది అలో చేయట్లేదు లోపలికి. మొబైల్స్ అయితే ట్రస్ట్ మీ ఒక 2 కిలోమీటర్స్, ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మొబైల్స్ పెట్టేశారు. అంటే మేము అక్కడ పెట్టినాము, కానీ లోపలికి వెళ్తే ఒక 500 మీటర్స్ దూరంలో కూడా లాకర్ సిస్టమ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ టైం కదా, మాకు తెలియక మేము దూరంగా పెట్టేసామన్నమాట. సో అలా దర్శనం అయితే మాకు చాలా ప్రశాంతంగా జరిగింది. ఎస్, ఇక్కడ మనం ఒక స్కామ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. అంటే మన అమ్మ వాళ్ళకి, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి నడక అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట అక్కడ. సో అక్కడ ఏమైందంటే స్టార్టింగ్లో వీల్ చైర్స్ తీసుకొని వచ్చి మేము తిప్పుతాము వీల్ చైర్లో అని అంటే పర్టికులర్ అమౌంట్ అడిగారు. సరే అనేసి మేము వీల్ చైర్ తీసుకున్నాము. వాళ్ళు డిస్టెన్స్ ఐ థింక్ 100 మీటర్సే ఉండొచ్చు, కానీ వాళ్ళు తిప్పి ఒక 500 మీటర్స్ తిప్పి డిఫరెంట్ గల్లీస్ నుంచి తిప్పి అక్కడ వదిలేసి ఇదే స్పాట్ అని చెప్పారు. అంటే అండ్ లైక్ పక్కనే గల్లీ కదా, పక్క గల్లీని చూస్తుంటే కనిపిస్తుంది డిస్టెన్స్. మాకు అప్పుడు కొత్త కదా, అర్థం కాలేదు. అదొక స్కామ్, అది చూసుకోండి ఖచ్చితంగా నెక్స్ట్ టైం. సో ఇక్కడ వచ్చేసి సరియూ రివర్ దగ్గర ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ వ్యూ ఉంది కదండి, ఇది ఆఫ్కోర్స్ మ్యాన్ మేడ్ కెనాల్ లాగా చేశారు. అక్కడ చాలా సినిమాలు కూడా షూటింగ్ అవుతాయంట. చాలా సినిమాలు ఉన్నాయి రీసెంట్గా, మీరు చూసుంటే ఐమ్ నాట్ షూర్, కానీ చాలా మూవీస్లలో ఈ కెనాల్ ఉంటుంది. సో ఇక్కడ మేము ఆగి ఆఫ్కోర్స్ ఫ్రెష్ ఆల్రెడీ అయ్యి వచ్చేసాం కాబట్టి కాళ్ళు చేతులు కడుక్కొని కొన్ని ఫొటోస్ దిగి అక్కడ ఇంపార్టెన్స్ ఏంటి అదంతా తెలుసుకొని మేము మళ్ళీ రిటర్న్ అయోధ్యకి స్టార్ట్ అయిపోయినాం. ఐ మీన్ ఇది దర్శనానికి బిఫోరే, అయోధ్య టెంపుల్కి బిఫోరే ఉంటుందన్నమాట. కానీ ఎక్కడ రివర్ సైడ్ అయినా సరే అఫ్కోర్స్ ఉమెన్స్ ఫ్రెష్ అవుతారు, స్నానం చేసుకుంటారు. ఎక్కడ కూడా డ్రెస్ చేంజ్ అనేది అవైలబుల్ లేదు. ఇక్కడనే కాదు, సరియూ రివర్ దగ్గరనే కాదు, ఈవెన్ గంగా రివర్ దగ్గర కూడా. అఫ్కోర్స్ మనం హ్యూమన్స్ నీట్గా బెటర్ కాబట్టి వాళ్ళు అలో చేయరు అనుకోండి. అంతా మనం బ్లేమ్ చేయడం కన్నా మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అక్కడ. సో అలా మేము ఫస్ట్ 12:30కి వెళ్ళాం కదా, టెంపుల్ క్లోజ్ ఉంటుందంట అప్పుడు. అలా అనేసి అక్కడ నియర్ బై ఉన్న టెంపుల్స్, చిన్న టెంపుల్స్ అనేవి చూసుకుందాం అనేసి వెళ్ళినాం. ఇది ఇక్కడ వాల్మీకి గారు రామాయణాన్ని ఇక్కడే కూర్చొని రచించారంట. అంటే లవకుశులకి ఇక్కడే బోధన చేశారంట వాల్మీకి గారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ రామకోటి రాసిన వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ సమర్పిస్తారంట. అండ్ ఇక్కడ బోర్డు మ్యాప్లో అసలు రాముడు, సీత, లక్ష్మణులు ఎక్కడెక్కడి నుంచి అరణ్యవాసం చేశారు అని ఇండియా మొత్తం మ్యాప్ ఇక్కడ రిఫ్లెక్ట్ చేస్తున్నారన్నమాట. వాళ్ళు అరణ్యవాసం ఎక్కడెక్కడ తిరిగారు, వాళ్ళు ఎక్కడెక్కడ ఎన్ని సంవత్సరాలు వార్ ఎక్కడ జరిగింది, ఎక్కడ హనుమంతుడు కలిశారు, ఎక్కడ ఎవరిని కలిశారు అని క్లియర్గా కనిపిస్తున్నారు అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, లవకుశులు అండ్ వాల్మీకి అనమాట. సో అదే టెంపుల్ నుంచి మనం లోపలికి వెళ్తే ఇక్కడ హనుమంతుడి టెంపుల్ ఉంది. చాలా బాగుందండి ఈ టెంపుల్ అయితే. ఖచ్చితంగా మీరు వెళ్ళినప్పుడు చూడండి. అంటే అఫ్కోర్స్ అందరూ చెప్పరు, అక్కడ మాకు ఎవరో కనిపించి చెప్పారనమాట లోపల ఇంకొక టెంపుల్ ఉంది అంటే మేము వెళ్ళినాం. హనుమంతుడు అయితే చాలా బాగున్నారు, అక్కడ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది. ఇక్కడ కోతులు అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయి. మా పిల్లలు కొంచెం భయపడ్డారు, మా అల్లుడు మా కోడలు. చూస్తున్నారు కదా హనుమంతుడు ఎంత బాగున్నాడో. అండ్ ఆల్సో ఇక్కడ మన రామసేతు కట్టడానికి స్టోన్స్ వాడారు కదా, అందులో ఒక స్టోన్ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట డిస్ప్లేకి. సో అందరూ ఇట్లా టచ్ చేసి చూస్తున్నాం, మేము కూడా టచ్ చేసి చూస్తున్నాం, అది ఫ్లోటే అవుతుంది మునగట్లేదు అనేసి. సో అలా ఇక్కడ తర్వాత మళ్ళీ సీతమ్మ వారి మహాల్ అని డిఫరెంట్ మహాల్స్ అనేసి, ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా చాలా ఫేమస్. అఫ్కోర్స్ మేము మొబైల్ తీసుకెళ్ళలేదు కాబట్టి ఏ వీడియో క్యాప్చర్ చేయలేదు. అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్, దెన్ అక్కడ నుంచి అయోధ్య రాముడి టెంపుల్ చూసుకొని మేమైతే మా దర్శనాన్ని కంప్లీట్ చేసుకున్నాము.
కానీ కన్నుల పండుగ అంటారు కదా, అలా అనిపించింది నాకు రాముడిని చూస్తుంటే. నాకు చాలా హ్యాపీనెస్, అసలు మాటల్లో చెప్పలేని హ్యాపీనెస్. అయోధ్య రామయ్య అని అనుకునేదాన్ని, అంటే నార్మల్గా అనుకుంటాం కదా ఓకే అనేసి, బట్ చూసేంతవరకు నాకు ఆ డివైన్ ఫీల్ అనేది నాకు ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. ఏదైనా ఇట్స్ ఈజీ, మనం అనేయడం ఈజీ, కానీ అది మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే అదేంటి అనేది మనకు తెలుస్తుంది. కానీ నేను ఏడ్చేసాను, నాకు అసలు మాటల్లో చెప్పలేనంత సంతోషం కలిగింది. సో అలా డే 3 ఇన్ కాశీ మేమైతే అయోధ్య రాముడి దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోయామన్నమాట కాశీకి. సో కాశీకి రిటర్న్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 10 అయ్యింది. 6 hours జర్నీ కదా మనకి. 5 o'clock వరకు మేము అయోధ్యలోనే ఉన్నాము. అక్కడ నుంచి రిటర్న్ 10:30కి ఇంటికి రూమ్స్కి వచ్చేసామన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో మేము లాస్ట్ డే ఇన్ కాశీ అండ్ ఆల్సో షాపింగ్ గురించి మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఆల్సో ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి, మధ్యలో వస్తున్నారనమాట ఇట్లానే ర్యాండమ్గా జనాలు వచ్చి మీకు ఈజీ దర్శనం కావాలా అని అడిగితే మేము అన్నాం ఓకే అనేసి. అంటే వాళ్ళు 100 or 200 తీసుకొని ట్రస్ట్ మీ సందులలో నుంచి ఒక 2 hours అవ్వాల్సిన దర్శనాన్ని మాకు ఒక 1/2 hourలోనే అయిపోగొట్టేశారు. అఫ్కోర్స్ మనం డబ్బులు ఇస్తే ఏదైనా ఈజీగా అవుతుంది కదండి, కానీ జనాలు అయితే చాలామంది ఉండే. సో అందుకని మేము ఆప్షన్ చూస్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ జనాలలో ఆల్మోస్ట్ ఒక 3 to 4 hours అయ్యేది మాకు ఖచ్చితంగా దర్శనం. సో తొందరగా అయిపోతుంది కదా అనేసి 100 rupees ఏమో పే చేసి మేము ఈజీ దర్శనంకి వెళ్ళాం. అక్కడ వాళ్ళ కాంటాక్ట్స్ ఉంటాయి కదా, ఈజీగా జనాలలో నుంచి మధ్యలో నుంచి తీసుకెళ్ళిపోయారు అనమాట. ఆఫ్కోర్స్ అది కరెక్ట్ కాదు, కానీ మాకు ట్రావెల్స్ వల్ల టైమింగ్ ఉంది కాబట్టి మేము అలా వెళ్ళాల్సి వచ్చిందనమాట. సో మీరు ఇంతటి వరకు ఈ వీడియో చూసారంటే మీకు అంతో ఎంతో ఇంట్రెస్టింగ్గానే అనిపించింది అనుకుంటున్నాను. మీకు కానీ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. అండ్ ఆల్సో కమెంట్స్లో చెప్పండి, నాకు తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా వర్డ్ యూస్ చేస్తే ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ అన్నదానం పెట్టారు, కిచిడి అనమాట. మేము అది తినేసి రిటర్న్ అయిపోయాం. That's how we spent our day in Ayodhya. Thank you so much for watching till the end. Please do subscribe to my channel. Thank you.